శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిదనైకసద్రూపాం హలముసలాయుధాస్థాం నౌమి శ్రీ దండనాయికామంబాం. ఈ శ్లోకం శ్రీ దండనాయికాదేవి రూపాన్ని, ఆమె శక్తిని వివరిస్తుంది. శ్లోకం యొక్క అర్థం: శ్రీకిరి రథమధ్యస్థాం, పవిత్రమైన వరాహ వాహనం ఉన్న రథం మధ్యలో కూర్చున్న తల్లికి నా నమస్కారాలు. పోత్రిముఖిం, వరాహముఖం కలిగిన ఆ తల్లికి నా నమస్కారం. చిదనైకసద్రూపాం, చైతన్యానికి, ఏకైక సత్యానికి ప్రతీకగా ఉన్న ఆ తల్లికి నా నమస్కారం. హలముసలాయుధ హస్తాం, నాగలి, హలం, రోకలి, ముసలం అనే ఆయుధాలను చేతుల్లో ధరించిన తల్లికి నా నమస్కారం. నౌమి శ్రీ దండనాయికామంబాం, దండనాయిక అని పిలువబడే ఆ మాతకు నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం వల్ల కలిగే ప్రయోజనాలు: ఈ శ్లోకాన్ని నమ్మకంతో ప్రతిరోజూ పఠిస్తే మీకు ఈ క్రింది లాభాలు కలుగుతాయి. శత్రుభయం నుండి రక్షణ. సైన్యానికి అధిపతి అయిన దండనాయికా దేవిని పూజించటం వల్ల శత్రువుల నుండి, చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. శక్తి మరియు ధైర్యం. ఆమె చేతిలో ఉన్న హలం, ముసలం వంటి ఆయుధాలు ఆమె శక్తికి చిహ్నాలు. ఈ శ్లోకం జపించటం ద్వారా కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక శక్తి, ధైర్యం మీకు లభిస్తాయి. సమస్యలను తొలగించడం. జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించి అన్ని పనులలో విజయాన్ని సాధించేందుకు ఈ శ్లోకం సహాయపడుతుంది. ఆధ్యాత్మిక పురోగతి. చిదనైకసద్రూపాం అనే పదం ఆమె చైతన్య స్వరూపిణి అని సూచిస్తుంది. కాబట్టి ఈ శ్లోకం పఠించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నతి, జ్ఞానోదయం కలుగుతాయి.